హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య నాగేంద్ర. సో ఇప్పుడు చూస్తున్నారు బ్యూటిఫుల్ సెట్ అండి. ఆ, ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ చూసి ఇలాంటిది నేను మేక్ చేయించిన అనమాట. సో ఫస్ట్ ఒక శాంపిల్ చేసి ఆ తర్వాత వచ్చే ఆర్డర్స్ అన్నిటికీ నేనే మేక్ చేయించిన. సో పెండెంట్ పెట్టి తీసుకోవచ్చు, పెండెంట్ లేకుండా తీసుకోవచ్చు. పెండెంట్ అనేది నేను డిటాచబుల్ అటాచ్ చేశాను, ఎందుకంటే సో సింగిల్గా వేసుకోవాలన్నా సరే వేసుకోవడానికి కోసం అని చెప్పేసి. బట్ ఇలా కంటే విత్ పెండెంటే చాలా బాగుంది అండ్ పెద్ద డిఫరెన్స్ కూడా ఏముండదండి దీనికి పెండెంట్ వేసిన దానికి. సో సింగిల్గా మీరు ఓన్లీ ఈ చైనే తీసుకుంటాను అని అనుకుంటే కనుక 1690 ఉంటుందండి. ఇన్ కేస్ మీరు ఫుల్ పెండెంట్తో సహా తీసుకుంటాను అని అంటే 1990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే అండి. సో ఆల్ ప్రైజెస్ ఇంక్లూడ్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇంక్లూడ్ చేసిన దగ్గరే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో దిస్ ఈజ్ ద ప్రైస్ అండి, 1990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. చిన్నగా వచ్చేసి ఓకే అండి, 1990 రూపీస్. ప్రైస్ ట్యాగ్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది నెక్కి. అండ్ ఎంతో పెద్ద హెవీ సెట్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఒక 4500 ఉన్నంత సెట్ పెట్టుకున్నంత లుక్ ఉంటుంది మీకు. పెండెంట్ కూడా ఫుల్ గోల్డ్ పాలిష్లోనే వస్తుంది. ఓకేనా. సో దీంట్లోనే గ్రీన్ కూడా ఉంది, సో అది కూడా ఒకసారి చూపిస్తాను. సో బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ నేను ఎల్లో చేపించాను. ఇన్ కేస్ మళ్ళీ ఆర్డర్స్ వస్తే ప్రీ ఆర్డర్సే అండి. ఓకే, ఇలా ఉంటుంది చూడండి. అండ్ మీకు ఇంకా హెవీ కావాలంటే కింద సైడ్ కూడా మళ్ళీ ఇంకేదైనా బీట్స్ అటాచ్ చేయించుకోవచ్చు, ఇంకా హెవీ చేయించుకోవాలనిపిస్తే కనుక. ఓకే, దీంట్లోనే గ్రీన్ ఉంది. గ్రీన్ కూడా సేమ్ ఇట్లనే 3 స్టెప్స్, బట్ మంచి రెస్పాన్స్ అండి. సిల్వర్ రెప్లికా కాబట్టి, సిల్వర్ జ్యువెలరీ రెప్లికా కాబట్టి. సో దీనికి ఏంటంటే ఇలా పెండెంట్ వేయాలి, డిటాచబుల్ మోడల్ పెండెంట్ ఇలాంటిది వేసేయాలన్నమాట. నెక్కి పెడితే చాలా అంటే చాలా బాగుంది. నేను పెట్టుకున్న పిక్ కూడా ఉంది, మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే నేను లైవ్లో చూపించాను. దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మళ్ళీ ఒక 20 పీసెస్ అయితే చేయించిన అండి. బట్ 20లో ఆల్మోస్ట్ 12 వరకు కూడా ప్రీ ఆర్డర్సే అన్నీ పోగా మళ్ళీ ఒక 8 సెట్స్ అయితే ఉన్నాయి. సో కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 1990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే. సో యాక్చువల్గా ఈరోజు వీడియోలో చూపించడానికి రీజన్ ఏంటంటే పెండెంట్స్ అనేవి మారినాయి ఈసారి, అందుకని నేను మళ్ళీ వీడియోలో ఒకసారి యాడ్ చేస్తున్నానండి. సో 1990 కదా, ఒకసారి పెండెంట్ చూసుకోండి. రియల్ కెంపులు, రియల్ పచ్చలు ఉంటాయి. లక్ష్మీదేవి మంచి గోల్డ్ కాపీ అండి. మీకు ఈవెన్ దీంట్లో చూపించిన దానికంటే రియాలిటీలో ఇంకా బాగుంటుంది పెండెంట్. సో డిటాచబుల్ వస్తుంది. మేమైతే దీనికి అటాచ్ చేసిస్తామండి, మీకు కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. అండ్ ఇలా ఉంటుంది పెట్టుకుంటే 1990 ఫ్రీ షిప్పింగ్. సో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మేకింగ్కి అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే వెంటనే దొరుకుతాయి. లేదు కొంచెం డిలే చేసే వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ ఏంటంటే మేకింగ్ అయ్యి వచ్చేసరికి టైం పడుతుంది, అంతే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్స్ తెప్పించిన హ్యాండ్మేడ్వే. ఇవి నాకు చేయడానికి అంత టైం లేదని చెప్పేసి రెడీమేడ్గా తెప్పించిన అనమాట. బ్లాక్ క్రిస్టల్స్లో వస్తుంది ఇది. క్రిస్టల్స్ వచ్చేసి కిందన ఇట్లా జాలిమాల టైప్లో బేబీ పింక్ కలర్వి, గ్రీన్ కలర్వి అండ్ స్కై బ్లూ కలర్వి, ఇంకా ఆరెంజ్ కలర్వి. సో 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 100 పీసెస్ అంటే 100 పీసెస్ ఉన్నాయి, 1000 పీసెస్ అంటే 1000 పీసెస్ ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్నీ మేకింగ్ చేసి ఇచ్చేయడమే. ఓకే. సో లెంత్ వచ్చేటప్పటికైతే మనకి ఇది 20 ఇంచెస్ లెంత్ ఉంటుందండి, 20 ఇంచెస్. బట్ ఎంత ఎలిగెంట్ పీస్ అంటే శారీస్ పైనకైనా డ్రెస్సెస్ పైనకైనా చాలా బ్యూటిఫుల్ అండ్ క్లాసీ లుక్ వస్తాయి. ఆఫీస్ వేర్కి వేసుకునే వాళ్ళు, లేదు ఏదైనా జాబ్ చేసేవాళ్ళు, లేదు ఏదైనా హాస్పిటల్ రన్ చేసేవాళ్ళు, సో డాక్టర్స్ కానీ అట్లా ఎవరైనా సరే వేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. దీంట్లో కలర్స్ ఏంటంటే స్కై బ్లూ, గ్రీన్ అండ్ రెడ్, ఆరెంజ్. ఓకే, ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి.
సో మీకు ఈవెన్ ఏంటంటే రీసెల్లర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అన్నమాట కస్టమర్కి. జాగ్రత్త. ఓకే అండి. సో ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్, దీంట్లోనే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. అండ్ మళ్ళీ బీడ్స్ క్వాలిటీ కూడా బాగుంది, చైన్ కూడా ఎక్స్ట్రా కోటింగ్ వస్తుందన్నమాట. ఇదంతా మేకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పాలిష్ కూడా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్ అండి. చాలా ఎలిగెంట్ అంటే చాలా ఎలిగెంట్ ఉంటాయి. నాకు యాక్చువల్గా ఒక ఇయర్ రింగ్స్ ఉండే మన దాంట్లో రీసెంట్గా నిన్నను మొన్నను చూపించినవి, బట్ అవి స్టాక్ ఉండుంటే కనుక అదిరిపోయేది. స్టాక్ అంతా అవి అయిపోయినాయి. అండ్ మార్నింగ్ చూపించిన బ్లాక్ బీడ్స్ కూడా ఆల్ ఆర్ స్టాక్ అవుట్ అండి. స్టిల్ క్వెరీస్ వస్తున్నాయి, అందుకని ఒక్కసారి ఇంటిమేట్ చేస్తున్నాను అంతే. సో దిస్ ఈజ్ గ్రీన్ కలర్. చాలా ఎలిగెంట్ కలర్స్ అండి. మంచి ఫ్యాన్సీ కలర్స్ చూస్ చేశాను, రఫ్ కలర్స్ కాకుండా. ఫ్యాన్సీ కలర్స్లో అయితే ఏంటంటే మీరు వేసుకున్నా సరే ఎక్కువగా దొరకని టైప్ జ్యువెలరీ అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ కలర్స్ చూస్ చేసిన అనమాట. సో దిస్ ఈజ్ స్కై బ్లూ కలర్. మీకు ఇంకా ఏ కలర్స్ కావాలన్నా సరే, బ్లాక్ కానీ పింక్ కానీ వాట్ ఎవర్ అండి, ఏ కలర్ కావాలన్నా సరే దొరుకుతుంది. సో పింక్లో మాత్రం కొంచెం లిమిటెడ్, ఒరిజినల్గా పింక్ అంటే ఈ పింకే అన్నట్టుగా దొరకదు, బట్ కొంచెం సిమిలర్ కలర్స్ అయితే దొరుకుతాయి. సో మీకు కావాల్సిన కలర్కి నేను దీనికి అటాచ్ చేసినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి. 690 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. 20 ఇంచెస్ లెంత్లో వస్తుంది. మీకు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా సరే చేసేసుకోవచ్చు. అండ్ మీకు తీగ అల్లకం అంతా కూడా కట్టి తీగతోటే అవుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా పాలిష్ కూడా జరుగుతుంది. ఓకేనా, 690 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. స్కై బ్లూ అండ్ నెక్స్ట్ గ్రీన్. సో జాలిమాల టైప్లో కింద వచ్చేసి బాగా నచ్చింది నాకైతే. చాలా నీట్గా అనిపించింది, అఫీషియల్ లుక్ అనిపించింది అనమాట. సో 690 ఇన్ గ్రీన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. సో కొంచెం తట్టుకున్నాయి, అందుకని మీకు ఇవి ఇట్లా కనబడుతున్నాయి, ఎక్కడో తట్టుకొని ఉంటుంది అనమాట. సో సెట్ చేస్తే సరిపోద్ది. ఒక 2 సార్లు యూజ్ చేసినామంటే ఇంకా ఆల్ సెట్ అవుద్ది. ఫస్ట్ కాబట్టి మనకి కొంచెం ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. 690 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో ఆల్ 4 కలర్స్ అనమాట, 20 ఇంచెస్ లెంత్. సో నేను నా థంబ్నెయిల్ కోసం అని చెప్పేసి ఒక్కసారి ఫోటో. దెన్ సో నెక్స్ట్ వన్ లుకింగ్ యాంటిక్ పాలిష్లో ఉండే ఇయర్ రింగ్స్ అండి. మంచి సైజ్ బుట్టాలు, కింద వచ్చేసి మనకి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. మీకు ఈ చిన్న సైజులో ఉండే పగడాలు వేసినా సరే ఈ ఇయర్ రింగ్స్కి చాలా బాగుంటుంది. సో నా థాట్ నాకు అనిపించింది అనమాట, దీని కిందికి పర్ల్స్ అయితే ఆ ట్రెడిషనల్నెస్ ఇంకా ఎక్కువ వస్తుందని అనిపించింది. సో అందుకని మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇవి వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్లో ఉండే ఇయర్ రింగ్స్. యాంటిక్ ఆర్ మ్యాట్ రెండిటికి చాలా దగ్గర ఉంటుంది. అసలు మ్యాట్ అని చెప్పలేము, యాంటిక్ అని చెప్పలేము. ఓకే, సో బ్యాక్ సైడ్ ఏం లేదు డిజైన్, ఫ్రంట్ సైడ్లో ఉంది. అండ్ పుష్ బ్యాక్స్ వస్తాయండి ఇయర్ రింగ్స్కి. ఓకే, సో దిస్ ఈజ్ ప్రైస్ వచ్చేసి 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. అండ్ వెరీ లైట్ వెయిట్, ఎక్కువగా వెయిట్ లేవు. దీని కింద కూడా మీరు ఇంకేదైనా అటాచ్ చేయించుకోవాలనిపిస్తే చేయించేసుకోవచ్చు. పుష్ బ్యాగ్స్ వస్తాయండి, నాట్ స్క్రూ బ్యాగ్స్. బట్ ఈ ఇయర్ రింగ్ సైజ్ అయితే అద్దరిపోయిందండి. 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో టేక్ స్క్రీన్ షాట్. సో మొత్తం కూడా మనకి ఎట్లా వస్తుందంటే టెంపుల్ జ్యువెలరీ టైప్లో క్వాలిటీ అండ్ ఓవరాల్ ఫినిషింగ్ అయితే ఆసమ్గా ఇచ్చారు. రెగ్యులర్గా ఉండేలాగా లేదనమాట, చాలా బాగుంది. ఓకే, సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ ఛానల్ని. ఓకే, సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ పెండెంట్ సెట్ చూద్దాం విత్ క్రిస్టల్ చైన్ అండి. సో మనకి చాలా రేర్ ఈ స్కై బ్లూ కలర్ బీడ్స్ క్రిస్టల్ మాల దొరకడం.
సో క్రిస్టల్స్ వచ్చేసి స్కై బ్లూ అండ్ మంచి అల్లకము, ఎక్స్ట్రా మనకి పాలిష్ కోట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట, ఎక్స్ట్రా కోట్ వస్తుంది. అంటే అంత ఈజీగా కలర్ షేడ్ అవ్వకుండా ఉండాలి అని అంటే సో ఐ ప్రిఫర్ లైక్ దిస్. ఓకే, సో జస్ట్ 1-2 సార్లకి మనకి కొంచెం తట్టుకుంటాయి, తర్వాత గోల్డ్ లాగానే అనమాట, తర్వాతకి సెట్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి పెండెంట్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డే అండి, గోల్డే. ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారంటే కంప్లీట్ అన్కట్ స్టోన్స్ తోటి అండ్ ఇది పుష్ బ్యాక్ సారీ ఓపెనబుల్ అండి. సో దిస్ ఈజ్ నాట్ డిటాచబుల్ అండి, బట్ మీకు ఒక 3 లైన్స్ 4 లైన్స్ వరకు ఈ మోతాదులో ఉండేటి ఏవైనా సరే సెట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు పెండెంట్ బాగా నచ్చింది. అండ్ క్రిస్టల్స్ ఇవే కలర్ కావాలా వేరే ఏదైనా కలర్ వేసుకుంటారా అనేది మీ చాయిసే, కానీ బట్ ప్రస్తుతానికి మేము ఇస్తుంది మాత్రం విత్ దిస్ క్రిస్టల్ మాల ఓన్లీ. స్కై బ్లూ క్రిస్టల్ మాల చాలా వరకు ఎవరికి ఉండదు కాబట్టి నేను ప్రిఫర్ చేసిన. అన్కట్స్ అండ్ రియల్ కెంపు పెండెంట్ అయితే జబర్దస్త్ ఉందండి, దానికి తగ్గట్టుగా చైన్ కూడా స్కై బ్లూలో. సో దిస్ ఈజ్ ప్రైస్ ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మీరు దీనికే పెట్టాలి 400, అంటే 400 పెట్టాలి మీన్స్ ఈ క్వాలిటీలో కావాలి అంటే, ఓకే కదా. సో ఈ క్వాలిటీలో కావాలని అంటే దీనికే 490 పెట్టాలి. సో కంప్లీట్ సెట్ అంతా కూడా మీకు ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇదొక 490 ఇదొక 490 అనుకున్నా సరే నియర్లీ 1000 పడుతుంది, అది మీకు ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ క్వాలిటీ మస్ట్ అండ్ షుడ్ బీ ఫస్ట్ ఓన్లీ. ఓకే, మంచి క్వాలిటీ మాత్రమే యూజ్ చేశాను, అసలు క్వాలిటీ గురించి మీకు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇది లెంత్ చెప్పాలి కదా, లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ అండి, 22 ఆర్ 24 ఆ మధ్యలో ఉంటుంది. బ్లాక్ బీడ్స్కి వేసినా సరే బాగుంటుంది, బ్లాక్ క్రిస్టల్కి వేసినా సరే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన ఇయర్ రింగ్స్ అండి. సో విత్ రియల్ కెంపులు అండ్ లక్ష్మీదేవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసారు. ఇటు మనకి ఏంటంటే పికాక్ షేప్స్ అనమాట. ఇక్కడ మనకి మధ్యలో అంటే పింక్కి మధ్యలో వైట్ తీసుకున్నారు కాబట్టి ఆ ఎలిగెంట్ లుక్ వచ్చిందా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, కానీ భలే ఉందండి. ఇయర్ రింగ్ని చూసినా కొద్దీ అలాగే చూడాలి అనిపించినంత అందంగా ఉన్నాయి. సో ముద్దుగా అనొద్దు, అందంగా ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉందండి, అసలు మామూలుగా లేదు. అండ్ మొత్తం రియల్ కెంపులో ఫిట్టింగ్ మోడల్, పేస్టెడ్ కానీ వ్యాక్స్డ్ కానీ కాదనమాట, ఫిట్టింగ్ మోడల్లో వచ్చినాయి. సో దట్ ఏంటంటే మీకు అస్సలకే దీంట్లోకి వెళ్ళి ఊడిపోయే ఛాన్సే ఉండదు. సో దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ లుక్, ఎవ్రీ స్టోన్ వాజ్ ఫిటెడ్ డైరెక్ట్లీ. సో ఇంకా మీకు మంచిగా వేయించుకోవాలనిపిస్తే కింద వచ్చేసి ఒక లైన్ గ్రీన్ మొనాలిసా వేయించి వాటిపైన గుట్టబూసలు వేస్తే నా సామిరంగా ఏమన్నా ఉంటాయా. అండ్ ప్రైస్ వచ్చేసి నేను అటాచ్ చేస్తానండి. సో ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, ఓన్లీ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఐ థాట్ 890 990 ఉంటాయి అనుకున్నా, బట్ కాదు, ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఐ థింక్ ఈరోజు ఇయర్ రింగ్స్ మేళా అనుకోవచ్చు, హ్యాండ్మేడ్ చూసినాం కదా ఇప్పటిదాకా, సో ఇయర్ రింగ్స్ మేళా అనుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసేసుకుంటే నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం. దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో మీకు కలెక్షన్ ఆఫ్ ద డే పెడదాము, ఏది అనుకుంటున్నారు, ఈ అన్నిట్లో ది బెస్ట్ ఏంటి అనేది నాకు కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ ఇంకొక చాన్బలి ఇయర్ రింగ్స్. దీస్ ఆర్ ద చాన్బలి ఇయర్ రింగ్స్. సో కాస్ట్ ఎంత ఉండొచ్చు, ఒక 590 690 అనుకుంటాం కదా, జస్ట్ 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. బ్యాక్ సైడ్ ఒకసారి లుక్ చూసుకోండి ఎంత నీట్గా ఉంది అనేది, అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకోండి. సీజెడ్స్ ఎక్కువ స్టోన్ ఫిట్టింగ్ లేదు, ఎక్కువ డిజైనింగ్ లేదు, చాలా సింపుల్ అండ్ నీట్గా చేసేసారు అనమాట. కింద వచ్చేసి చిన్న సైజ్ పర్ల్స్ ఇచ్చేసారు, ఎందుకంటే అన్నీ కూడా పెద్ద సైజ్ బీడ్స్ వేసినా బాగోదు. సో కొన్నిటికి చిన్న ఉంటేనే బాగుంటాయి. సో అందులో ఇది ఒక మోడల్ అనమాట.
సో ప్రైస్ ఈజ్ 490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఓకే. సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అండి. అండ్ లెంత్ కూడా చూసుకోండి, ఇంత లెంత్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్. సో ఇవేంటంటే మనకి కొన్ని జ్యువెలరీస్కి ఇయర్ రింగ్స్ ఉండవు, సో అలాంటి వాటికి సూట్ అవుతాయి. లేదు సింపుల్గా మెడలో ఒక బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకున్నారనుకోండి, అంటే ఏదైనా మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న బ్లాక్ బీడ్స్ వేసుకున్నారనుకోండి, సో దానికి మీకు ఇయర్ రింగ్స్ లేవు అని అంటే ఇలాంటివి సూట్ అవుతాయి. లేదు అసలు ఏం పెట్టుకోకుండా మెడలో ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టినా సరే మీకు సూపర్ ఫంక్షనల్ వేర్ లుక్ వస్తుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. సో నెక్స్ట్ కలెక్షన్ ఇవేంటి నయనతార బుట్టాలు చాలామంది అడుగుతున్నారు. సో నేను నవరత్నాల్లో తెప్పించిన, రియల్ కెంపుల్లో తెప్పించిన, గోల్డ్ ఫినిషింగ్లో తెప్పించిన, మ్యాట్ ఫినిషింగ్లో తెప్పించిన, యాంటిక్ ఫినిషింగ్లో తెప్పించిన. సో ఈసారి మ్యాట్ ఫినిషింగ్లో ది బెస్ట్ మోడల్ అండి, మంచి మోడల్ వచ్చింది. ఓకే. సో దీనికి ఫ్రంట్ సైడ్లో స్టోన్ ఫిట్టింగ్ ఉంది, బ్యాక్ సైడ్ లేదు. సో దిస్ ఈజ్ నోట్ అనమాట, మీకు ఫస్ట్ ఇంటిమేట్ చేస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి రియల్ పచ్చులు అండ్ రియల్ కెంపులు, ఈ సైడ్ అంతా వచ్చేటప్పటికి అన్కట్స్ అనమాట. ఓకే. సో నయనతార బుట్టాల్లో ఇది ఒక మోడల్. బట్ ఏంటంటే మనకి ఈసారి బుట్ట అనేది చాలా డిఫరెంట్ వచ్చింది అండ్ లుకింగ్ అయితే అవసరం ఉంది. ఇది ఎట్లుందంటే ట్రెండీగా లేదు, చాలా ట్రెడిషనల్గా ఉంది. కింద కూడా మనకి వన్ లైన్ ఇట్లా అడ్డంగా అడ్డంగా అన్కట్ స్టోన్స్ ఇచ్చిళ్ళు. సో దానివల్ల ఏంటంటే లుకింగ్ ఇంకా బాగుందన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ 990 రూపీస్ పడతాయండి. బేస్డ్ ఆన్ దిస్ క్వాలిటీ 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. మీకు ఇంతకంటే తక్కువలో కావాలంటే డెఫినెట్లీ ఉన్నాయి, నా దగ్గర 890 చూపించిన, 790 కూడా చూపించిన, మీరు అవి చూడొచ్చు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ, 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో యూ కెన్ కంపేర్ విత్ మార్కెట్ అండి, మనకి క్వాలిటీ అనేది చాలా మంచిగా వస్తుంది. సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను. మీకు ఏంటంటే మ్యాట్ తీసుకోవడం వల్ల యూజ్ 1 or 2 టైమ్స్కి మీకు ఎక్కడ కలర్ షేడ్ అవ్వదన్నమాట. ఒక ఈవెన్ 20-30 టైమ్స్ యూజ్ చేసినా సరే సేమ్ లుకింగ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే కొంచెం మనకి గోల్డ్ షేడ్లో వచ్చినవి లిటిల్ బిట్ డల్ అవుతాయి, ఇవి మాత్రం అలా అవ్వవు అనమాట. సో దట్ ఈస్ ద ఏమంటారు, అది మనకి దీనివల్ల ఉండే ఉపయోగం. ఓకేనా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రాణి హారం. సో రాణి హారం అండి, బట్ పెండెంట్ బాగుంది. సో ఈ పెండెంట్ చాలా హిట్ అయిన పెండెంట్ అనమాట. ఈ పెండెంట్లో మనం క్రిస్టల్ రాణి హారాలు చూసినాం, ఇంకా పర్ల్స్ రాణి హారాలు చూసినాం, చాలా చాలా రకాలు చూసినాం. ఇది వచ్చేసి మనకి మొత్తం గోల్డ్ కాపీలో వస్తుందండి. ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సైడ్స్లో బ్రోచెస్ అటాచ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఎండింగ్లో కూడా మనకు ఒక బ్రోచ్ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఆల్రెడీ చైన్ అటాచ్డ్ అనమాట. మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే. సో ఇదైతే మీకు జనరల్గా నార్మల్ ఫినిషింగ్ది నేను ఆల్రెడీ చూపిస్తాను. అంటే నార్మల్ ఫినిషింగ్ మీన్స్ కొంచెం డల్లర్ షేడ్లో కానీ అట్లా అనుకోవచ్చు, ఆ షేడ్లోది నేను చూపిస్తాను ఇప్పుడు. సో అదేంటంటే మీకు ఓన్లీ కాస్ట్ 1090లోనే వచ్చేస్తుంది. బట్ దిస్ ఈజ్ 1490 రూపీస్. 1090 కూడా నేను ఎట్ ఏ టైం చూపిస్తాను, సో దట్ మీకు వేరియేషన్ తెలుస్తుంది. ప్రైస్ రేంజ్ మీకు తగ్గట్టుగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో 1490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. 1490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ ఒకసారి చూపిస్తాను. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అండి. ఓకే. బ్యాక్ సైడ్ లుక్, పుష్ బ్యాక్స్ వస్తాయి. 1490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. దీంట్లో ఆర్డినరీ క్వాలిటీది ఒకసారి చూపిస్తాను నేను. ఆర్డినరీ మీన్స్ ఇంత షైనీ ఉండదన్నమాట. అది వేసుకుంటే ఏంటంటే మనకి ఇట్టే తెలిసిపోతుంది అనమాట, అంటే ప్రైజింగ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, అది చూపిస్తాను.
సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది ఎట్లా? సో దిస్ ఈజ్ మ్యాట్ ఫినిషింగ్ అండి. నాట్ మచ్ ఎల్లోయిష్, బట్ దిస్ ఈజ్ ఓకే. మీకు జస్ట్ క్వాలిటీ కంపారిజన్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం కోసం అని చెప్పేసి. సో మీకు ఇట్లా చూస్తే ఏమైనా తెలుస్తుందా అండి దానికి దీనికి వేరియేషన్ ఏదైనా? తెలియదు కదా. పక్కన పెట్టు విచ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అండి. మీకు తెలవాలి అని చెప్పి మాత్రమే తెప్పించిన. ఇన్ కేస్ ఈ ప్రైస్ రేంజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళంటే ఎవరి ఏమంటారు రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో కొంచెం మందికి ఈ రిక్వైర్మెంట్లో సరిపోద్ది అని అనిపిస్తుంది. సో వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో అందుకని అనమాట. సారీ అండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నాకు ఆ వర్డ్ కన్వే చేయడం కరెక్ట్గా రావట్లేదు. 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ వైట్ అండ్ రూబీ కలర్ కాంబినేషన్. సైడ్లో వచ్చేసి ఇట్లాగే 3 బాల్ చైన్స్ వస్తాయి. దీనికి కూడా 2 బ్రోచెస్ వచ్చినాయి, బట్ దానికి ఇక్కడ ఎక్స్ట్రా బ్రోచ్ వచ్చింది, దీనికి ఇక్కడ రాలేదు. ఫినిషింగ్ చూడండి నార్మల్గా చేసేసి. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ చైన్ అనేది ఇంక్లూడెడ్. అండ్ ద ప్రైస్ ఈజ్ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో మంచిగా వెయ్యాలి, బట్ నాకు వేయడానికి రాలేదు. 1090 అండి, రాసిరా. వేసుకుంటే ఈ బాల్స్ మనకి కరెక్ట్గానే ఉంటాయి. ఇది కొంచెం చూడండి, కరెక్ట్గానే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ డాల్ అనేది ఇట్లా వంకర్ ఉంది కాబట్టి మీకు ఈ వేరియేషన్ కనిపిస్తుంది. 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. కిందకి పెట్టు. ఓకే అండి, క్వాలిటీ ఈజ్ గుడ్, బట్ దానికి దీనికి ఖచ్చితంగా పాలిష్ వేరియేషన్ అయితే ఉంటుంది. దట్ ఈస్ మై కన్క్లూజన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మినీ చోకర్ అండి. సో దిస్ వన్ రీస్టాక్డ్. రియల్ కెంపు ఇన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బిఫోర్గా అయితే వైట్ గ్రీన్ రూబీ కలర్ కాంబినేషన్లో ఉండే కదా, అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అండి. దిస్ వన్ స్టాక్ అరైవ్. ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో రెగ్యులర్ మినీ చోకర్ కాస్టే మనకి ఎక్కువ పెట్టింది అయితే ఏం లేదు. ఈవెన్ నాకు పెరిగినా సరే నేను యాడ్ చేయట్లేదు. మీరు అదే ప్రైస్ రేంజ్ ఖచ్చితంగా ఇమాజిన్ చేస్తారని చెప్పేసి నేను ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. సో ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నేను కిందికి పెడతాను. ఓకే. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ చేయొచ్చు. మీకు ఎక్స్ట్రా బ్యాక్ చైన్ కావాలంటే నేను వేసిస్తాను అని అంటుంది. మీకు ఫుల్ బ్యాక్ చైన్ వేసిస్తానని కాదండి, ఒక హాఫ్ బ్యాక్ చైన్ అంటే ఇంతకంటే ఇంకాస్త ఎక్కువ ఉండేది ఇక్కడ వరకు వచ్చేంత చైన్ వేసిస్తాను, అంతేగాని ఫుల్ బ్యాక్ చైన్ అయితే వేసివ్వను. ఎందుకంటే మాకు కూడా ఉండాలి కదా. సో 30 రూపీస్ బ్యాక్ చైన్ యాడ్ చేస్తే మాకు వచ్చే ప్రాఫిట్ మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ మేము వేసేది ఏంటంటే 30 రూపీస్ బ్యాక్ చైన్స్ కలర్ షేడ్ అవుతున్నాయని చెప్పేసి నేను మైక్రో గోల్డ్ తెప్పించి అవి అటాచ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 25 రూపీస్ అయితే అవుతుందండి. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కొంచెం మంది ఏంటంటే వాళ్ళ నెక్స్ బ్రాడ్గా ఉండడం వల్ల మీరు యాడ్ చేయలేదు అని అంటున్నారు. నేను చూపిస్తుంది ఇంత, మీకు వచ్చింది ఎంత అనేది కొంచెం చూసి మాట్లాడండి అంతే అండి. ఓకే, బట్ లుకింగ్ అయితే అవసరం ఉంటుంది. నైస్ ఫినిషింగ్, నీట్గా ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బాజుబంద్. ఇంకొక బాజుబంద్, లక్ష్మీదేవి బాజుబంద్. ప్రీవియస్గా కూడా అంటే ప్రీవియస్గా మీన్స్ నిన్న మొన్న కూడా అడిగిళ్ళు, బట్ అడిగినలానే చెప్పే నేను స్టాక్ తెప్పించిన. కానీ ఏమైందంటే అసలు వస్తుందా రాదా అన్న నాకు ఇన్ఫర్మేషన్ లేక నేను అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే చెప్పిన. సో ఇన్ కేస్ ఎవరైనా బుక్ చేసుకోవాలనిపిస్తే బుక్ చేసేసుకోండి. 690 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. ఫుల్ గోల్డ్ కాపీలో వస్తుంది. ఫినిషింగ్ బాగుంటుంది అండ్ స్టోన్ ఫిట్టింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో దీనికి కూడా కొంచెం బ్యాక్ సైడ్ చైన్ అనేది ఎక్స్ట్రా అటాచ్ చేసి ఇస్తాను. ఓకే అండి.
690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ఇంత మంచి కలెక్షన్ చూపిస్తున్నాను. ఇప్పటి వరకు లైక్ కొట్టకుండా ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే, చాలామంది ఉంటారులేండి, బట్ లైక్స్ అయితే కొట్టేసేయండి. అండ్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ 390 రూపీస్ బ్లాక్ బీడ్స్ ఫర్ రెగ్యులర్ వేర్, సో యూ కెన్ బుక్. మంచి క్వాలిటీలో వచ్చినాయండి. ఒక్క నిమిషం, ఐఎమ్ ఓపెనింగ్ ద ప్యాక్. సో ఓన్లీ ఫర్ 390 రూపీస్లో వచ్చేస్తుందండి బ్లాక్ బీడ్స్. మీకు మొత్తం అంతా కూడా మైక్రో పాలిష్ అనమాట. సో మైక్రో పాలిష్లో వస్తుంది. అండ్ ఇక్కడ అంతా చైన్ అనమాట. లెంత్ వచ్చేటప్పటికి 20 ఇంచెస్ లెంత్ వస్తుంది. 390 రూపీస్ ఓన్లీ. అండ్ పెండెంట్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ గోల్డ్లో చేపించుకున్నట్టుగా ఉంటుంది పెండెంట్ కూడా. ఇదేంటి ఈ ఫేసింగ్ని రౌండ్ ఫేసింగ్ అయితే కాదు. అండ్ కింద వచ్చేసి మనకి 3 డ్రాప్స్ అనేవి ఇలాంటివి ఇచ్చిళ్ళు. ఓకే, సో మళ్ళీ ఆ డ్రాప్స్కి కూడా కింద వచ్చేసి 2 క్రిస్టల్స్ తోటి హ్యాంగింగ్స్ అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ 390 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇవే పీసెస్ మీకు కనుక 2 కావాలి అని అనుకుంటే మీకు 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. 2 ఇవే బుక్ చేసుకుంటే 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. 2 ఇవే బుక్ చేసుకుంటే 50 పీసెస్ ఓన్లీ అవైలబుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఈరోజు మ్యాక్సిమం మ్యాటే చూపిస్తున్నాను కదా గోల్డ్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు చూపించేది ఇంకొకటి మంచి మ్యాట్ సెట్. సో దిస్ వన్. సో లాంగ్ హారం అనమాట. సో కిందికి వచ్చిన ఈ షేప్ వల్ల మనకి లుక్ అనేది అదిరిపోయింది అంతే. చైన్, పెండెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడంతా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నారు. మనకి సైడ్లో వచ్చేసి పర్ల్స్ అనేవి అటాచ్ చేశారు. అవి కూడా మరీ పెద్దవి వేసి ఇది చేయకుండా మంచిగా చిన్న చిన్నవి వేశారనమాట. ఓకే, సో దానివల్ల ఏంటంటే లుక్ కొంచెం ఎలిగెంట్గా ఉంది, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. అండ్ పెండెంట్ ఒక్కసారి చూసేస్తే దిస్ ఈజ్ ద పెండెంట్. వావ్, బాగుంది కదా, చాలా డిఫరెంట్ ఉంది లుక్ అయితే. 2 సైడ్ మ్యాంగోస్ వచ్చేసి మధ్యలో ఒక డ్రాప్ అండ్ 2 సైడ్ స్ట్రింగ్స్ తీసేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి యూ షేప్ అనమాట. సో యూ షేప్కి ఉండే ఫెసిలిటీ ఏంటంటే మనం ఎంత సింపుల్ నెక్ సెట్ వేసినా సరే హైలైట్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద హైలైట్ అనమాట దీనికి. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా వచ్చినాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి, సో ఇది లాంగ్ హారం అయినా సరే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 1590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 1590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే అండి, ఓన్లీ ఫర్ 1590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్. దిస్ ఇస్ లెంత్ వచ్చేసి లాంగ్ హారం. వీటికి ఇంచెస్ అనేవి చెప్పరు మీకు. బ్లాక్ బీడ్స్ కానీ ఇంకేదైనా హ్యాండ్మేడ్లో అలాంటి వాటికైతే ఎన్ని ఇంచెస్ అనేది చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ మీరు ఎక్స్ట్రా చైన్ వేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా పెంచేసుకోవచ్చు అనమాట లెంత్ని. ప్రైస్ అయితే 1590 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్. ఒకసారి క్లోజప్ లుక్, నాట్ ఎల్లోయిష్ అండి. దిస్ ఈజ్ గోల్డ్ ఫినిషింగ్. మన గోల్డ్ జ్యువెలరీతో పేరప్ అయిపోతాయి అన్నమాట. వేరియేషన్ కనిపించదు దీనికి దానికి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే అద్దరిపోయినాయి అంతే, చాలా బాగుంది సెట్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ చైన్ అండి, హ్యాండ్మేడ్లో. సో లెంత్ 22 ఇంచెస్ అట్లా వస్తుంది. 22 నుండి 23 మధ్యలో. సో దీనికి ఏంటంటే మనకి డిటాచ్ చేసుకోవడానికి హుక్ ఉంది. అండ్ టూ సైడ్ పిన్ లేదు, కానీ దీన్ని ఏం చేసిల్లంటే 2 సైడ్ నోస్కి అటాచ్ చేసిల్లు అనమాట.
మనకి ఆ వేరియేషన్ అయితే కనిపించట్లేదు, దీన్ని అసలు దేనికి అటాచ్ చేసిల్లు అనేది కనిపించట్లేదు, కానీ లుకింగ్ అయితే బాగుందండి. సో సింపుల్ అండ్ నైస్గా. ఇవన్నీ ఆనెక్స్ అనమాట, జేడ్స్ అంటారు కదా, సో అట్లా ఉంటాయి అన్నమాట ఇది. ఓకే, సో ప్రైస్ వచ్చేసి 490 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అండి. 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో పెండెంట్ మనకి ఏంటంటే రియల్ కెంపులో తీసుకున్నారు, అండ్ ఇదంతా కూడా అల్లకం, హ్యాండ్ మేడ్ అల్లకం అనమాట. అయినా సరే ప్రైస్ అనేది చాలా రీజనబుల్. నేను జస్ట్ క్లియరెన్స్ చేద్దామని చెప్పేసి 490లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి. ఓన్లీ ఫర్ 490 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నో ఎక్స్ప్లెనేషన్ మచ్, నాట్ మచ్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వన్ ఇంకొక మ్యాట్ హారం. ఈరోజు మొత్తం మ్యాట్ అవుతున్నాయి, ఇంకా గోల్డ్లీ చూద్దాం పాసిబుల్ అయితే. సో దిస్ ఈజ్ లాంగ్ హారం అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లోనే వస్తుంది. 1590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగే, నాట్ ఎల్లోయిష్ అండి, అస్సలు ఎల్లోయిష్ కాదు. జస్ట్ మీకు లైటింగ్ ఎఫెక్ట్ వల్ల లిటిల్ బిట్ ఎల్లోయిష్ కనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ నాట్ ఎల్లోయిష్. మీరు డైరెక్ట్గా చూస్తే నాకు ఎట్లాగో రివ్యూస్ అయితే ఇస్తారు కదా. ఓకే, $1590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే అండి, ఇక్కడ లక్ష్మీదేవి అండ్ సైడ్స్ అంతా ఫ్లవర్స్ అనమాట. చాలా హెవీ ఉంటుంది, సింగిల్ సెట్ వేసుకున్నా సరే చాలా హెవీ ఉంటుంది. సో తక్కువ కాస్ట్లో ఎక్కువ హెవీ సెట్ కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి మీకు. ఓకే, 1590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్. సో బ్లాక్ బీడ్స్ అంటే ఇది కూడా హ్యాండ్ మేడే. లుకింగ్ చాలా బాగా అనిపించింది. మీరు నెక్కి చోకర్లా పెట్టినా సరే బాగుంటుంది, ఇలా వేసినా సరే బాగుంటుంది. నెక్కి తగ్గట్టుగా వేసుకుంటే అయితే సూపర్ లుకింగ్ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర దీనికి తగ్గట్టుగా ఏదైనా మంచి హెవీ పెండెంట్ ఉందనుకోండి, అది అటాచ్ చేసినా సరే ఎక్దమ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ లుకింగ్ కొంచెం ఎట్లా ఉంది అని అంటే, గోల్డ్లో నల్లపూసలు కొంచెం మంది ఈ టైప్ ఆఫ్ చేయిస్తారు కదా, అలాగే ఉందన్నమాట. అన్నీ ముడుల్లాగా నాకెందుకు బాగా నచ్చింది. చోకర్లా పెడితే బాగుంటుంది అనిపించి నేను తెప్పించిన అనమాట. చోకర్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే కిడ్స్కి పెట్టలేము, ఎందుకంటే నల్లపూసలు కాబట్టి. అండ్ లెంత్ వచ్చేటప్పటికి మనకి 16-17 ఇంచెస్లో వస్తుందండి. ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. 10 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, హ్యాండ్ మేడ్లోనే అనమాట. మనకి ఇది విడిపోదు, కలర్ పోదు అంత ఈజీగా, మైక్రో పాలిష్లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ కూడా బాగుంది, అంటే నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది. ఏదో చేసినాం అన్నట్టుగా కాదు, చాలా చాలా మంచిగా ఇచ్చిల్లండి. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. టేక్ స్క్రీన్ షాట్ అలాంగ్ విత్ ప్రైస్ ట్యాగ్. ఆర్డర్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ కంపల్సరీగా కామెంట్ పెట్టండి. మీ మంచి అమూల్యమైన ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇందాక ఏదైతే మనం క్రిస్టల్ మాల చూసినామో డబుల్ లైన్, దాని లెక్కనే, కానీ దానికి వచ్చేసి కిందికి మనకి జాలిమాల టైప్లో వచ్చింది. దీనికి ఏంటంటే జస్ట్ ఒక, ఇది ఏం బాల్స్ అంటారు, గోల్డ్ ప్లేటెడ్వే బాల్స్, బట్ నక్షికి కాపీడ్ అనమాట. అంటే ఆ టెంపుల్ లుక్ తీసుకురావడానికి గోల్డ్ ఫినిషింగ్ వే మనకి నక్షి టైప్లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ గ్రీన్ స్టోన్ బాల్ ఉంది, సీజెడ్ బాల్. బట్ ఏంటంటే మీకు దీంట్లో అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీవే యూజ్ చేసామన్నమాట. దీంట్లోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి. దిస్ ఇస్ ద అదర్ కలర్. మీకు ఏంటంటే సింగిల్ లైన్ క్రిస్టల్ మాల ఇచ్చేసి ఓన్లీ మధ్యలో పర్ల్ అయితే నార్మల్గా ఒక 390 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. బట్ ఏంటంటే దీనికి 2 లైన్స్ ఆఫ్ బీడ్స్ వచ్చినాయి. అండ్ మీకు యూజ్ చేసిన బాల్ కూడా మంచి క్వాలిటీ. లెంత్ వచ్చేటప్పటికి 20 ఇంచెస్ లెంత్.
అండ్ ఇక్కడ వచ్చేసి 2 బాల్స్ కూడా ఉన్నాయి. మనకి ఈచ్ బాలే పడుతుందండి 70-80 ఎబోవ్ పడుతుంది ఒక్కొక్క బాల్ కాస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ మేకింగ్ కోసం తెప్పిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. లేదు అని అంటే జస్ట్ ఇది ఇంతకు వచ్చింది ఇంతకు సేల్ చేద్దాం అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఇది అసలు ఏ రకంగా పెట్టొచ్చు అని నేను కూడా థింక్ చేస్తాను కదా. సో ఆ విధంగా ఆలోచించి పెట్టిందనమాట. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. లైక్ స్క్రీన్ షాట్. ఇది గ్రీన్ అండి, దీంట్లోనే వైట్ కూడా ఉంది. వైట్ ఇంట్రెస్టెడ్ అయితే వైట్ తీసుకోవచ్చు. సో లెంత్ అయితే 20 ఇంచెస్ ఉంటుందండి. మీకు ఇంకా పెంచుకోవాలనిపించినా సరే పెంచేసుకోవచ్చు. అండ్ నార్మల్గా ఇప్పుడు సింగిల్ బాల్ ఏంటంటే మనకి నెక్ దగ్గరికి మాత్రమే వస్తుంది. ఇది ఇంకాస్త డౌన్కి అనమాట. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్కువగా చేయట్లేదు, బట్ ఒక్కసారి క్లోజప్ లుక్ అయితే చూపిస్తాను. డీప్ లుక్ అయితే మీకు కూడా తెలుస్తుంది కదా. అండ్ క్రిస్టల్స్ ఎలా ఉన్నాయి, వీటి అల్లకం ఎట్లుంది, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ క్లియర్లీ. చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అయితే ఆసమ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా సేల్కి ఉందా లేదా అనేది కూడా తెలియదు, బట్ నాకెందుకో చూపించాలి అనిపించి చూపిస్తున్నాను అంతే. అంటే నా దగ్గర ఇంకా స్టాక్ ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ అయితే నాకు లేదు. ఎందుకంటే నిన్నటివి ఆర్డర్స్ అనేవి తీసేస్తే నాకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. సో యాక్చువల్లీ దీంట్లో మీకు పర్ల్స్ ఇది చూపించిన కదా. సో ఇది కంప్లీట్ యాంటిక్ సెట్ కాబట్టి నేనేం చేసిన అంటే యాంటిక్ బాల్స్ అనేవి వేసిన. అసలు బిఫోర్ వెయిట్ అండ్ ఆఫ్టర్ వెయిట్ అనేది నేను ఒకసారి స్టోరీలో పోస్ట్ చేస్తాను, చూడండి మీరు. నాకు ఇన్ కేస్ కనుక మళ్ళీ రీస్టాక్ వస్తే డెఫినెట్లీ బిఫోర్ వెయిట్ అండ్ ఆఫ్టర్ వెయిట్ అనేది పెడతాను. మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట దీంట్లో ఎంత వర్క్ ఉంది అనేది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ సెట్. ఈ బాల్స్ అన్నీ కూడా యాంటిక్ బాల్స్ అండి, జస్ట్ రేకులు కాదు ఇవి, కంప్లీట్ ఫిల్డ్. ఓకే, ఫిల్డ్ బాల్స్ అనమాట. మన బంతుల్లాగా కాకుండా మంచి నీట్గా క్వాలిటీ ఉండే బాల్స్, యాంటిక్ బాల్స్ అవి కూడా. అండ్ దీనికి వచ్చే ఇయర్ రింగ్స్ ఇవి. నాకైతే పర్సనల్లీ చాలా బాగా అనిపించింది. అండ్ ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాం అనిపించి సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా చూసిన విధంగానే ఉంటున్నాయి కదా. సో ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేసిన. అండ్ లుకింగ్ అయితే అద్దరిపోయింది. ఇన్ కేస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 1990 రూపీస్ అండి, బట్ ప్లీజ్ వెయిట్ టిల్ గెట్ స్టాక్. ఓకే, స్టాక్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను అని అంటే ఐ విల్ టేక్ ప్రీ ఆర్డర్స్ అండి. ఓకే, బట్ లిటరల్లీ మంచి క్లాసీ సెట్. అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావట్లేదు, దీన్ని చూస్తూ ఉంటే సరిపోద్ది, అంత బ్యూటిఫుల్గా ఉంది. రియల్ లుక్లో అయితే ఇంకా చాలా బాగుంది. ఈ స్టోన్స్ కానీ ఈ బాల్స్ కానీ మొత్తం అంతా అఫీషియల్గా అయిపోయిందనమాట సెట్ అంతా కూడా. ఎంత బాగుంటే నేను ఇంత బాగా అంటాను అనేది. సో సంబడి నోస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ చూద్దాం. ఈరోజు అంతా హ్యాండ్మేడ్స్, మ్యాట్స్, యాంటిక్స్, ఎవ్రీథింగ్. సో 2 సైడ్ వచ్చేసి మనకి స్టోన్ బాల్ తీసుకున్నారు. సో ఒకటి ఏంటంటే నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే నేను యూజ్ చేసే హ్యాండ్మేడ్లో అన్నీ కూడా ది ఫస్ట్ క్వాలిటీ మాత్రమే ఉంటాయి. ఈవెన్ నేను మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా చెప్పేది ఏంటి అంటే నా దగ్గర ఒక 10 రూపీస్ ఎక్కువ తీసుకున్నా మంచిదే, కానీ నాకు మంచి క్వాలిటీ మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఇన్ కేస్ మంచి క్వాలిటీ కాదు అని తెలిస్తే కనుక నాకు అసలు అప్డేట్స్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి. బికాజ్ మంచి క్లాసీ కస్టమర్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ మిస్ దెమ్. నాకు నిజంగా ఆ రిలేషన్ని అలాగే మెయింటైన్ చేయాలని అని ఉంది. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫేక్ ప్రోడక్ట్స్ అండి. ఫస్ట్ క్వాలిటీ అయితేనే చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా లెస్ క్వాలిటీ అయితే నేను ఇన్ఫామ్ చేస్తాను కదా. సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్. 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఒకసారి ప్రైస్ ట్యాగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 4 లైన్స్ క్రిస్టల్స్ వస్తాయి. ఆ పైన వచ్చేసి చైన్ అనమాట, అంటే బ్యాక్ చైన్ కోసం ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఒక 4 లైన్స్ క్రిస్టల్స్ ఇచ్చేసిళ్ళు లేయర్స్ టైప్లో వస్తుంది అనుకుంటా. ఐ థింక్
బట్ ఏంటంటే కొంచెం చిక్కులు పడిపోయింది. 2 సైడ్ కూడా స్టోన్ బాల్ అండ్ పైన వైట్ అండ్ ఇక్కడ వచ్చేసి లేయర్స్. ప్రైస్ ఈజ్ 890 రూపీస్. సో క్వాలిటీ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ప్రైస్ అయితే 1 రూపీ కూడా తగ్గించనండి. దయచేసి ఎన్నిసార్లు చెప్పినా సరే కొంచెం మంది సేమ్ రిపీట్ చేస్తున్నారు. ఐ కాంట్ డూ ఎనీథింగ్ దెమ్, బట్ ఇంటిమేట్ చేయడం అయితే నా బాధ్యత. వినడం వినకపోవడం మీ గొప్పతనం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి హ్యాండ్మేడ్లో. సో లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్, 23 or 24 ఉండొచ్చు. సో తిరునామాల్లో బిఫోర్గా చూసినవి ఒక టైప్ అయితే ఇది ఒక టైప్. ఎందుకు అంటే సో బిఫోర్గా చూసింది ఇలా మౌల్డ్ అవ్వవు, చాలా స్టిఫీగా ఉంటాయి. దెన్ ఆల్సో దే ఆర్ టూ గుడ్, మంచి రెస్పాన్స్ కూడా ఉంది, ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి కూడా. అండ్ దీనికి వచ్చేసి 3 లైన్స్ క్రిస్టల్స్ వచ్చినాయి కదా, జస్ట్ ముద్దలాగా రావి, ఇవి విచ్చుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ ఇవ్వడం కూడా ఇలాంటి 3 పిన్ వస్తుంది అన్నమాట. సో హ్యాండ్మేడ్ ఇది. సో ఇదంతా నేను ఇప్పుడు తీయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను అదంతా ఓపెన్ చేసి చూపించలేదు. సో ఎంత చేసినా సరే ఇక్కడ చోట మిస్ అవుతుంది. సో ఇది స్ట్రైట్గా ఉంటుందండి మొత్తానికైతే. సో 3 లైన్స్ వస్తాయి ఇలాగా. లెంత్ వచ్చేటప్పటికి 23 or 24 ఉంటుంది లెంత్. 3 లైన్స్ అన్నమాట. 3 కూడా మనకి ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ చిన్న సైజు స్టడ్స్ విత్ ఇంక్లూడెడ్ బ్లాక్ క్రిస్టల్స్ హ్యాంగింగ్స్ లాగా. సో బిఫోర్ చూసిన వాటికి వీటికి లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది. ఒక్క నిమిషం. బట్ ఇయర్ రింగ్స్ చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది. అండ్ లెంత్ ఇలా ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ప్రైస్ ఓన్లీ ఫర్ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఇక్కడ అంతా కూడా రియల్ కెంపులు అండ్ అన్కట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మంచి అన్కట్స్ అనమాట. గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫినిషింగ్. అండ్ ఇది మౌల్డ్ అవుతుంది. ఇన్ కేస్ చిన్న నెక్ వాళ్ళు పెట్టుకున్నా సరే మౌల్డ్ అవుతుంది, పెద్ద నెక్ వాళ్ళు పెట్టుకుంటే ఇంత అందంగా ఉంటుంది అనమాట. 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో దిస్ ఈజ్ టుడేస్ కలెక్షన్ అండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మంచి మంచి బ్యూటిఫుల్ కమెంట్స్ నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ది బెస్ట్ అంటే జస్ట్ ర్యాండమ్ పికప్ ద్వారానే తీస్తాను. గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. ఓకేనా? సో గివ్ అవేకి ఏమి ఇస్తాను ఏంటి అనేది నేను ఈ వీక్లో జరిగిన వీడియోస్ అన్నింటికీ కూడా నేను సండే రోజు లేదంటే మండే రోజు జస్ట్ ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తాను. వీడియోస్లో ఇంక్లూడ్ చేయకుండా గివ్ అవే గిఫ్ట్స్ని జస్ట్ సెపరేట్ వీడియో చేసి దాంట్లో అనౌన్స్మెంట్ చేసేస్తాను అనమాట. ఓకేనా? ర్యాండమ్ పికర్ ద్వారానే బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి మీకు అంతా డేటా అంతా క్లియర్గా చూపించిన తర్వాతనే ఐ విల్ అప్లోడ్. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నాకు మంచి వ్యూస్ ఇస్తున్న, మంచి కమెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్ రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్. బాయ్ బాయ్ అందరికీ. టేక్ కేర్.